హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా చుక్కకూరని ఇలా తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని మొత్తం వేసేసేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. చుక్కకూర పచ్చడి చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా అయిపోతుంది. ఎవరికైతే ఆకుకూర పచ్చడి నచ్చదో ఒక్కసారి వాళ్ళకి చేసి పెట్టేయండి, ఖచ్చితంగా అద్భుత అనాల్సిందే. ఒక్క మెతుకు కూడా లేకుండా వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఇలా చుక్కకూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసేసేయండి. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. అంతే, చుక్కకూర పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.